2024 ప్రజా తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇప్పటి వరకు మనకి ఫలితాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా లోక్సభ స్థానాల ఫలితాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలని ఎప్పటికప్పుడు తాజా ఖచ్చితమైన సమాచారాన్ని మీకు డీడీ సప్తగిరి ఛానల్లో మీకు అందిస్తున్నాము. మరి ఈ ఖచ్చితమైన సమాచారంతో పాటు మనకి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ని, అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని, ఓటర్ల అభ్యర్థుల ముందజ వెనకంజలని మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తోంది డీడీ సప్తగిరి. మరి ఈ సమాచారంతో పాటు మనకి స్పష్టమైన విశ్లేషణని, ఒక ప్రత్యేకమైన విశ్లేషణని అందించడానికి మనతో ఉన్నారు దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు గారు, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గుజ్జు చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. సో మరి వారికి వెల్కమ్ చెప్తూ ఒకసారి మరి కొండలరావు గారితో మాట్లాడేద్దాము. సార్, ఒకసారి మరి చర్చకి తిరిగి స్వాగతం. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం సార్, అనూహ్యమైన ఫలితాలు అయితే వెలువడుతున్నాయి మనకి. మరి మీరు విశ్లేషణతో పాటుగా మీరు ఫీల్డ్కి కూడా వెళ్తూ ఉంటారు. సో మరి మీరు ఈ ఫలితాల మీద ఇంకొకసారి ఒక సమగ్ర విశ్లేషణని అందించండి. ఋతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకుతున్నాయి అని వాతావరణ శాఖల సమాచారాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ కూటమి సునామీ అనే మనం చెప్పక తప్పదు. ఋతుపవనాలతో పాటు కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వ వర్ష సూచన ఇక మనం చెప్పవచ్చు. ప్రభుత్వ పవనాలు అనొచ్చా? ప్రభుత్వ గెలుపు పవనాలు. కాబట్టి జూన్ జూలై అంటే మనకి సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి వాతావరణం. ఒకవైపు ఋతుపవనాల రాక, వర్షాల తాకిడి, చల్లదనం, సస్యశ్యామలమైన పంటలు ప్రారంభం కావటం, ఊడ్పుకెళ్ళటం, తర్వాత విత్తనాలు మొక్కలు విత్తి అవి పంటకి సంసిద్ధత జరిగే ప్రారంభ సూచిక జూలైలో జరుగుతుంది. అలా ఈ సునామీ ఈ సంఖ్య సునామీలాగా ముందుకెళ్తుంది, కూటమి సునామీ. మారుమూల మీరు చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా గ్రామాల్లో రచ్చబండ్లను ఉంటాయి. సాధారణంగా మనం అనుకుంటాము విశ్వవిద్యాలయాల్లో కానీ, అర్బన్ ప్రాంతాల్లో కానీ, లయన్స్ క్లబ్లు కానీ ఇలాగా చాలా వేదికలలో చర్చలు, సమావేశాలు జరుగుతుంటాయి. వారు మంచి చెడ్డ మాట్లాడుకుంటుంటారు. అక్కడ రాజకీయాలతో పాటు ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ, అక్కడ జరిగే విషయాలని వాళ్ళు చర్చించుకుంటుంటారు అని. కానీ గ్రామాల్లో జరిగే రచ్చబండకు సంబంధించి జరిగే చర్చ కూడా చాలా విలువైనదిగా మనం గుర్తించాలి. అక్కడ వాళ్ళు రాష్ట్రంలో జరిగే పరిణామ క్రమాలు, కేంద్ర రాజకీయాలు, ఇలాంటి అంశాలను కూడా వాళ్ళు చర్చని మనం కొనసాగిద్దాం సార్. ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి మనకి యాక్యురేట్ రిజల్ట్ అయితే తెలిసింది. మరి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్లతో 64,090 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి మనకి క్లియర్ గెలుపు అయితే టీడీపీ అభ్యర్థి నుంచి వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా అతి సీనియర్ కీలకమైన నాయకుల్లో ఆయన ఒక ఆయన. ఆయన పనితీరు, ఆయన మాట విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంటుంది, మనం గమనిస్తూ ఉంటాం. వారు పాత్రికేయులతో మాట్లాడినా లేదా బయట ఎవరితోటైనా ముచ్చటించినా మాట్లాడే విధానం చాలా ఒక రకమైన పెద్ద తరహాలో ఉంటుంటుంది. ఆయన ఏ సీజన్డ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ పాలిటీషియన్ అని చెప్పడంలో ఏమాత్రం ఇది లేదు. గెలుపు కూడా 50,000కి పైగా, చాలా దగ్గర 7 పదులు దాటి 70వ దశకంలో, ఆయన బహుశా 60-70 సంవత్సరాలు, 65-70 మధ్యలో ఉండొచ్చు. వారు సీనియర్ రాజకీయవేత్తగా తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి వెన్నంటి, చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి ఉంటున్న రాజకీయ నాయకుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన కూడా ఒక కోర్ కమిటీ మెంబర్ అంటాం. చాలా కీలకమైన ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు బీజేపీకి చూస్తున్నాం 7 స్థానాల వరకు అధిక్యంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 130 దాటినాయి.
జనసేన 2 పదులు దగ్గర ఉన్నది ఆధిక్యంలో. ఇలా ఓటర్ల తీర్పు ఈ ప్రజా దర్బార్లో చాలా స్పష్టంగా మనకి కనపడబోతోంది అని చెప్పడంలో మనకి సందేహం లేదు. మరి కొద్ది క్షణాల్లో మనకి పూర్తిగా ఫలితాలు కూడా మనకు తెలిసే అవకాశం. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి మరి చెన్నారెడ్డి గారు ఇందాక కొండలరావు గారు చెప్పినట్లుగా ఇది ఒక తొలకరిగా భావిస్తే ఇప్పుడే పంట వేయడానికి మొలకెత్తడానికి మనం స్టార్టింగ్ స్టేజ్. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా ఇప్పుడు దున్నబోతున్నారా కొత్త ప్రభుత్వం అనేదాన్ని మీరు ఎలాగా విశ్లేషిస్తారు ఒకసారి? ఈ ఎన్నికల వాతావరణానికి సాధారణంగాను ఎన్నికల వేడి అని కూడా చెప్తుంటారు. నిజానికి మనకి సార్వత్రిక ఎన్నికలు కూడాను ఏప్రిల్లోనూ మేలోనూ గత చాలా సంవత్సరాల నుండి వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల వేడి అన్నది మనకి జనవరి నుండే ప్రారంభమైంది. అప్పుడే మనకి కేంద్ర ఎన్నికల సంఘం సుమారుగా ఈ సమయాల్లో మనకి ఎన్నికలు జరగవచ్చని చెప్పినప్పటి నుండి అప్పుడు జనవరి నెలలో సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాజకీయపరమైన వేడి చాలా ఎక్కువగా ఉంది. అది ఎక్కడ పీక్ వచ్చిందంటే ఈ నెల 13వ తారీఖున ఎలక్షన్ జరిగిన రోజు కొన్ని ప్రాంతాల్లో 40-45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడాను కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10-12 గంటల వరకు ఓట్లు వేసిన సందర్భాలు మనం చూసాం. ఏదేమైనా అటు వాతావరణం కానీ ఇటు ఎన్నికల వాతావరణం కానీ చాలా చాలా వేడిగా ఉంది. ఈ వాతావరణం మీద నీరు చల్లినట్టు మనకి ఈ ఋతుపవనాలు రావటం, ఈ తొలకరి జల్లులు కురవటం, తెలుగు రాష్ట్రాల్లో మనకి చల్లదనం ఏర్పడటం, ఈ ఎన్నికల వేడికి కూడాను చల్లదనం ఎప్పుడు వస్తుందనంటే ఫలితాలు వచ్చిన తర్వాత చల్లదనం వస్తుంది. ఇకపోతే ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికలు ఉంటాయి. మేము ఈ ప్రణాళికలని వాళ్ళ ముందు హామీ ఇస్తారు. కొంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాలు ప్రారంభించడానికి వాళ్ళు ప్రారంభిస్తే ముఖ్యంగా ఏదైతే కూటమి సూపర్ 6 అని చెప్పిందో అందులో ముఖ్యంగాను మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఇలాంటి పథకమే అక్కడ మన తెలంగాణలో కూడా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు గెలిచిన వెంటనే సరే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. బహుశా మీరు ఏదైతే ఈ తొలకరి జల్లులు కురిశాయో ఇక్కడ దుక్కి ప్రారంభించాలన్నారో ఈ ప్రభుత్వ పరంగాను ఈ విధమైన కార్యక్రమాలు చేయటం, ప్రజలకు అందుబాటులోనే ఉండే ప్రయత్నం చేయటం, ప్రజలు ఎంతైతే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయటం, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలుపరచడమే మనం ఈ వాతావరణంలో వారు దుక్కి ప్రారంభిస్తారని మనం చెప్పొచ్చు. నేను దుక్కి ప్రారంభిస్తారు అని అన్నది వ్యవసాయానికి సంబంధించి రాజకీయ దుక్కి కాదు. మేము మన సమాజాన్ని మళ్ళీ సరికొత్తగా రాజధాని నిర్మించడం కోసం దాన్ని దుక్కిగా తీసుకున్నాము సార్. మరి ఇప్పుడు సార్ మీరు చెప్పినట్లు ఇందాక ఋతుపవనాలు అయితే వచ్చేసాయి. మరి ఇప్పుడు మనం అది రాజకీయ భాషలో చూసినట్లయితే పవనతో కూడిన ప్రభుత్వం వచ్చే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అది నాట్ అన్ ఈజీ థింగ్. అది 95% మనకి స్ట్రైక్ రేట్ అంటే చాలా పెద్ద విషయం. సో దాని గురించి ఒకసారి మీరు విశ్లేషించండి. అయితే ఈ పవనాలు యాదృచ్ఛికంగాను అందులో ఆ పవనాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు ఉండొచ్చు. ముఖ్యంగా కూటమి ఏదైతే ఏర్పడిందో కూటమి గెలుపుకి కోటి ఆశలతో ప్రజలు ఓట్లు వేశారన్నది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందులో మీరు చెప్పినట్టు రాజధాని గత ప్రభుత్వం ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఓ ప్రాంతాన్ని ప్రతిపాదించింది, అమరావతి ప్రాంతాన్ని. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రాజధాని మీద ఒక క్లారిటీ లేకపోవటం కూడాను ఈ మ్యాండేట్లో ఒక భావంగా కనిపిస్తుందని నేను భావిస్తున్నా. ఇకపోతే రాజధాని ప్రక్రియ కూడా ఏదైతే అమరావతి రాజధాని అనే ఒకప్పుడు తెలుగుదేశం ప్రతిపాదించిందో దానికి అప్పటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అటువంటి ప్రక్రియ తిరిగి మళ్ళీ ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ప్రజలకు కూడా ఒక స్పష్టమైన రాజధాని మా రాష్ట్రానికి ఉండాలి అని ఒక అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఆ అభిప్రాయం కూడా ఈ మ్యాండేట్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఈ పవనాలు ఉన్నాయో ఈ పవనాలని వారికి అనుకూలంగా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజల్ని మెప్పించి ఒప్పించి సరైన రీతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రయత్నం అయితే ఈ కూటమి చేసే అవకాశం అయితే ఉంది స్పష్టంగా. తప్పకుండా అండి. మనం చర్చను కొనసాగించే ముందు మనకి తిరుపతి నుంచి మా ప్రతినిధి జగదీష్ లైన్లో ఉన్నారు. అక్కడి సమాచారం తెలుసుకుందాం. జగదీష్ గారు చెప్పండి. థ్యాంక్ యూ. మొత్తం మీద కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ప్రస్తుతం ముందంజలో ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకు సంబంధించి
ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్న వరప్రసాదరావు ముందంజలో ఉన్నారు. ఆయన 235 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం ముందంజలో ఉన్న పరిస్థితి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే గురుమూర్తి మొదట్లో దానితో ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపుకు సంబంధించి ఉండడం జరిగింది. మొదట్లో ఉన్నారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా చూసుకుంటే ప్రస్తుతం వరప్రసాదరావు ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి సంబంధించి కూటమి అభ్యర్థిగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. అలాగే సత్యవేడికి సంబంధించి కోనేట ఆదిమూలం కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక నగరికి సంబంధించి ఎవరైతే మంత్రిగా ఉన్న రోజా, ఆమె పూర్తిగా కూడా ఓడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే గాలి భానుప్రకాష్ కు అత్యధిక మెజారిటీ వస్తున్న నేపథ్యంలో ఆమె కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తిరుపతి పార్లమెంటు, తిరుపతి అసెంబ్లీ కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు ముందంజలో ఉన్నారు. 12,000 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం ఆర్ని శ్రీనివాసులు ముందంజలో ఉన్న పరిస్థితి. మొత్తం చూస్తే కూటమి అభ్యర్థులకి ప్రస్తుతం ఈ ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడా గెలుపొందిన పరిస్థితి కనబడుతోంది. మరో 2-3 గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ప్రస్తుతానికి 5 రౌండ్లు తిరుపతి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు, అలాగే ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు అయితే ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించిన పరిస్థితి. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ జగదీష్ గారు. మరి పూర్తి సమాచారం అందిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ వస్తాం. కొండలరావు గారు, ఇప్పుడు మన రిపోర్టర్ చెప్పినట్టు తిరుపతిలో మనకి భూమన అభినయ్ రెడ్డి మనకి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆరణి శ్రీనివాసులు కూటమి నుంచి జేఎస్పీ అభ్యర్థిగా ఉన్నారు. ఒకసారి కనుక అక్కడ పరిస్థితిని చూసుకుంటే, అక్కడ కాన్స్టిట్యుయెన్సీ పరిస్థితిని చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వారి తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్గా కూడా ఉన్నారు. మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో కానీ ఓటమి దిశగా వెళ్తున్నారు. దానికి దారితీసిన పరిస్థితులు అంటే తిరుపతి అంటే మనందరం ఎంతో పవిత్రంగా భావించే కొండ మీద జరుగుతున్నటువంటి కొన్ని చర్యలు ఏమైనా వీటి మీద ప్రభావం చూపాయని చెప్పొచ్చు. ఇంతకుముందు విశ్లేషణలో కూడా మనం చెప్పినట్టుగా వారు తాలూకు వెనక ఇంత బలగం ఉంది, వారి వెనుక ఇంత రాజకీయ నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా ఈ సమర క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో అవి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఫలితాలు మనం విశ్లేషిస్తే ఒకసారి మనం ఈ సంఖ్యను చూస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసే వ్యక్తి, క్యాండిడేట్ అంటాం, అతను గుణగణాలు, అతను ఆ ప్రాంతానికి ఏవైనా ఇంతకుముందు ఏదైనా మంచి కార్యక్రమం చేశాడా, చేయగలడా, ఒకవేళ మనం ఓటేసి గెలిపిస్తే మన పార్టీకి న్యాయం చేయగలడా, చేయలేడా, ఇలాంటి అంశాలు కూడా ప్రజలు ఈసారి చాలా చక్కగా వారు విశ్లేషించి ముందుకొచ్చి ఓటు బటన్ నొక్కినట్టుగా మనం చెప్పవచ్చు. అంటే మనం అనుకునే వాళ్ళం ఇంతకుముందు అక్షరాస్యత అనేది దీన్ని ప్రభావం చూపిస్తుంది. అక్షరాస్యతకి అనుగుణంగా ఓట్ల శాతం, ఓట్లని విశ్లేషించి ఓటర్లు క్యాండిడేట్స్ని బెరీజ్ వేసుకుని వారిని ఎవరిని గెలిపించాలి అనేది వీళ్ళు బాగా విశ్లేషించగలరు. ఎలైటిస్ సర్కిల్ అనేది ఉండేది కొంతవరకు అక్షరాస్యతను బట్టి ఓటింగ్ శాతం. కానీ గ్రామ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో కూడా అక్కడి ప్రజలు అభ్యర్థుల్ని జాగ్రత్తగా పరిశీలించి వారి గురించి అధ్యయనం చేసుకుని ఓటు సైలెంట్గా వేశారు అని చెప్పడానికి 2024 ఎన్నికలు తార్కాణాలు. ఎగ్జాక్ట్లీ సార్. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు మన చెన్నారెడ్డి గారు, ఇప్పుడు మన ప్రతినిధి చెప్పినట్టుగా రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అయితే ఒక సమాచారం మనం అందింది. అంటే ఏదైనా గెలిస్తే ఎక్స్ట్రీమ్గా సంతోషపడటం, లేదా ఓడిపోతున్నాము అంటే ఎక్స్ట్రీమ్గా ఇదైపోవటం, ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు మన ప్రతినిధులుగా ఉండటం అనేది మన సమాజానికి ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? అంటే భావోద్వేగాలు దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాచుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజానికి నాయకులు అన్న వాళ్ళు భావోద్వేగాలు దాచుకొని ఉండాలి. ఈ గెలుపు ఓటములు అన్నవి ఇవి సహజంగా ఉంటాయని వాళ్ళు భావించాలి.
ఎందుకు భావోద్వేగాలు దాచుకోవాలంటే వాళ్ళని నమ్ముకున్న అనుచరులు చాలామంది ఉంటారు. ఆ అనుచరులు ఉద్రేకాలకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిజమైన రాజకీయ నాయకులు భావోద్వేగాలు దాచుకునే ఉంటారు, గెలిపోవటాలను ఒకే విధంగా తీసుకుంటారు, మరోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తారు, మరోసారి గెలవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా మంచి చేయాలి, మంచి చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు ముఖ్యంగా గ్రహించాలి, ఇందులో గెలిచిన వాళ్ళు, ఓడిన వారు అందరూ ఉంటారు. అందరూ కూడాను వారి భావోద్వేగాలను ఖచ్చితంగాను కంట్రోల్ చేసుకొని తరువాత క్యాడర్కి సరైన అవకాశాలు, సరైన సూచనలు ఇవ్వాలి. ఇక్కడ ఎవరైతే మనం గమనించాం పల్నాడులో ఏం జరిగిందో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ వాళ్ళేమో రకరకాల కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ తర్వాత బయటపడే ప్రయత్నమో ఏదో చేస్తూ ఉన్నారు. కానీ వందలాది మంది కార్యకర్తలు ఈరోజు ఏమైనారు, జైలు పాలైనారు. రాజమండ్రి జైలు సరిపోలేదని కడప జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం లేకుండా, ఇటువంటి కేసులు వేసుకోకుండా, అలాగా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా వారు నియంత్రించుకోవాలి. నియంత్రించాల్సిన బాధ్యత కూడాను రాజకీయ నాయకుల మీద, గెలిచిన వాళ్ళ మీద, ఓడిన వాళ్ళ మీద ఉందని మనం భావించాలి. మరి కొండలో గారు, ఇందాక మనం దీనికన్నా ముందు ఒక చర్చ అయితే కొనసాగిస్తున్నాము. దాంట్లో మనకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కొంచెం మనం తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి ఉచిత బస్సు అనేది అక్కడ కొంత దుర్వినియోగం అయింది అని అనొచ్చా? అది ఇక్కడ మళ్ళీ దాన్ని తిరిగి అవలంబిస్తే ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందంటారు? ప్రజల కొరకు, ప్రజల కోసం ఎంపిక కాబడిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు మేలు చేకూరే విధంగా ముందుకెళ్ళడానికి తమ తమ విధి విధానాలను రూపొందించుకుంటూ ఉంటాయి. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఒక్కో రకమైన ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంది. మనకి ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పడిన కర్ణాటకలో ఒక రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణలో మేబీ ఆ పక్కనే రాష్ట్రమే కాబట్టి అక్కడి ప్రభావం తెలంగాణ మీద పడి ఉంటుంది. ఆ ఉచిత బస్ సౌకర్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది. అయితే మన రాష్ట్రంలో కూడా అది అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ తీసుకురావడం జరిగింది, ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా. అయితే విధి విధానాలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కావాలి, ఇంకా ప్రభుత్వం ప్రాధాన్యతలు అంటాం, ప్రాధాన్యత రంగాలు కొన్ని ఉంటాయి ప్రతి ప్రభుత్వానికి. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరిగింది, ఎక్కువగా ఒకే ఒక్క అంశంపై రాష్ట్రం యావత్తు, దేశం యావత్తు చూసింది అమరావతి రాజధాని. ఇది చాలా కీలకమైన అంశంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి చుట్టూ రాజకీయాలు తిరగడం అనేది మనం చూసాం. ప్రజలు కూడా ఈ విషయాన్ని పరిశీలించాయి, అధ్యయనం చేశాయి, గమనించాయి. వార్తాపత్రికల ద్వారా, సమాచార ప్రసార సాధనాల ద్వారా కొన్ని అంశాలని వారు గమనిస్తూ వచ్చారు. దానికి సంబంధించి అసలు ఈ వచ్చే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాన్ని వారి వారి మేనిఫెస్టోల ద్వారా పార్టీలు ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు ఆ మేనిఫెస్టోల్ని కంపేర్ చేసుకుని, ఒక పార్టీకి, రెండో పార్టీకి, మూడో పార్టీకి మేనిఫెస్టోల్ని కంపేర్ చేసుకోవడమే, సరిచూడడమే కాకుండా ఆయా పార్టీల నాయకులు, అధినాయకులు మాట్లాడిన మాటలను, ప్రసంగాలను కూడా వారు ఒకసారి చూసి బ్యారీజ్ వేసుకుని దానికి అనుగుణంగా ఈ నిశ్శబ్ద ఓటింగ్ జరిగింది అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు మనం చర్చను కొనసాగించే ముందు అమరావతి నుంచి మన ప్రతినిధి ఉన్నారు, విజయ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాస్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని స్థానాల్లో, అంటే ఒక 14 మినహా అన్నిట్లో కూడా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా కూడా వైసీపీ పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. అంటే రాజీనామా చేసే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు దీనికి సంబంధించి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 తర్వాత గవర్నర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే గవర్నర్ కి రాజీనామా పత్రం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంత ఘోరంగా పరాజయానికి కారణమైనటువంటి వాటిపై వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన విజయాన్ని కాంక్షిస్తూ కూడా అన్ని చోట్ల కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేష్ కూడా 7వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 30,000 మెజార్టీకి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే అంటే గతంలో జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు కూడా ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని కూడా సెక్రటేరియట్ నుంచి బయటికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇల్లు ఏదైతే ఉందో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద, అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోవైపు కాన్వాయ్ని కూడా అంటే సీఎం కొండవలసిన కాన్వాయ్ని కూడా మరి కాసేపట్లో చంద్రబాబు దగ్గరికి పంపించే అవకాశం కనిపిస్తా ఉంది. వీటన్నిటికి తోడు మరి కాసేపట్లో ఈ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీడియా సమావేశంలో పూర్తిగా తన గెలుపునకు కారణమైనటువంటి ఎవరైనప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అట్లాగే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతగానో కృషి చేశారు. ఆ కృషిని కూడా మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మహిళ ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మరి చెన్నారెడ్డి గారు చూస్తున్నట్లయితే ఇప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి మరి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని గురించి ఒక సంక్షిప్తమైన వివరణ ఇవ్వండి. సాధారణంగాను ఒక ముఖ్యమంత్రి జరిగే ఎన్నికల్లో తనకి అవకాశం లేదనేటప్పుడు గవర్నర్ని కలిసి అతనికి రాజీనామా సమర్పించడం అనేది సాంప్రదాయ పద్ధతి. ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి కూటమి పూర్తిగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సంప్రదాయ ప్రకారం వారు వెళ్ళి గవర్నర్కి రాజీనామా సమర్పించడం, గవర్నర్ ఆ తర్వాత ఏమో గెలిచిన పార్టీని ఏదైతే కూటమి గెలిచిందో కూటమి నుండి కానీ లేదంటే అందులో తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలవటం, ఇవి రాజ్యాంగపరంగా జరగాల్సిన అంశాలు. ఈ అంశాల్లో భాగంగాను వారేమో గవర్నర్కి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఇకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ కూడాను కూటమికి పిలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత కూటమి కూడాను ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలి. రాజ్యాంగపరంగా జరిగే ఈ ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు. మీ విశ్లేషణతో పాటు మాకు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మరి కొండలరావు గారు, మనం చూస్తున్నాం కదా ఇప్పుడే మనకి కరెంట్ సిచ్యువేషన్ అయితే తెలిసింది, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఒక విశ్లేషకులుగా మీరు గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు, వెళ్తుంటారు, ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు. ఈ నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది, మొదలవబోతుందని మీకు ఏమైనా ముందు సంకేతాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండానండి. కొన్ని రూరల్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు కానీ కొంచెం దూరంగా ఉండే హ్యామ్లెట్స్, చిన్న హ్యామ్లెట్స్ అంటాం, చిన్న చిన్న గ్రామాలు కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు అమ్మా మీరు ఏ పార్టీకి మీరు ఓటు వేయొచ్చు అని మామూలుగా ఒక శాంపిల్ సర్వేలాగా చేస్తూ వాళ్ళు మాట్లాడినప్పుడు చాలామంది సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. చాలామంది మేము వేస్తామండి అని చెప్పేవారు, కానీ మేము ఈ పార్టీకి వేస్తాము అని చాలామంది ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. అంటే అప్పటికే వారు ఒక నిర్ణయానికి వచ్చిన, ఇది కొన్ని నెలల ముందే ఈ సమాధానాలు మనం చూడడం, వినటం గమనార్హం. సో కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. సో కాబట్టి సర్వేలు జరిగిన, ఎగ్జిట్ పోల్ సర్వేలు జరిగిన, ఈ సర్వేలన్నీ సర్వేల కోసమే అనేది సుస్పష్టమైంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వేలకి రివర్స్లో వ్యతిరేకంగా, ఉదాహరణకి వీళ్ళు గెలుస్తారు, ఈ పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు ఆ ఓడిపోతుందన్న పార్టీ గెలుస్తుందన్న పార్టీ పరాజయం పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా 2019 ఎలక్షన్స్లో కూడా చూసాం. ఈసారి కూడా. కాకపోతే అంతకుముందు ఇన్ని సర్వే సంస్థలు, ఇన్ని ఎగ్జిట్ పోల్స్ సంఖ్య ఉండేది కాదు, మరీ లేకపోవటం లేదు, ఇంత తక్కువగా ఉండేవి, సింగిల్ డిజిట్లో ఉండేవి. ఇప్పుడు అవి కోకొల్లలు అయిపోయాయి. ప్రతి వాళ్ళు కూడా ఏదో సర్వే చేసాం, ఈ సర్వే ఫలితం ఎలా ఉంటుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ ఓడిపోతుంది అని చెప్పే సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణనీయంగా పెరిగిన సర్వేలు ప్రజల చైతన్యాన్ని, ప్రజల ఆలోచనల్ని, ప్రజల అభిప్రాయాల్ని, ముఖ్యంగా ఓటింగ్కి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఏమాత్రం ప్రభావితం చెయ్యలేదు అని చెప్పడం అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈసారి. అది
ఎగ్జాక్ట్లీ సార్. నేను అదే అందుకే మిమ్మల్ని ముందుగా మీకు ఈ సంకేతాలు ఇవి ముందుగా అందాయా, మీకు ముందుగా తెలిసిందా, మీరు చేసిన విశ్లేషణను బట్టి మాకు తెలుస్తోంది. సో మరి ఒక్కసారి మనం ఈ స్టార్ట్స్ని అయితే ఒకసారి పరిశీలిద్దాం. మరి 175 స్థానాలకు గాను మనకు అందినటువంటి ట్రెండ్స్ ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యతని ప్రదర్శిస్తుంది. అక్కడ మనకి ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గెలుపు అయితే ఖాయమైపోయింది. టీడీపీ తరపు నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి రూరల్ని కంచుకొట్టగా చేసి పరిపాలిస్తున్నారు. రాజకీయ భీష్ముడు అని కూడా మనము ఆయన్ని ప్రస్తావించవచ్చు అనేది నా అభిప్రాయం. ఒకసారి మీరేమంటారు? నిజమేనండి. సరే, ఒకసారి దీని ముందు బ్రేకింగ్ చూద్దాము. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థి 26,456 ఓట్లతో ముందంజలో ఉన్నారు. సో ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం మనకి. సరే చెప్పండి. ఇంతకుముందు కూడా మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన బుచ్చయ్య చౌదరి గారి విషయాన్ని మనం ప్రస్తావించాము. ఇలా సీనియర్ సీజన్డ్ పొలిటీషియన్ అని నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్స్ అందరూ కూడా సుమారు వేల సంఖ్యలో ఓట్ల ఆధిక్యతలో ముందంజలో ఉన్నారు అని మనం చూస్తున్నాము. బహుశా గెలుపు అవకాశం కూడా వీరందరికీ కూడా చాలా దగ్గరలో ఉంది అని మనం చెప్పవచ్చు. మరోవైపు మంత్రులు, సీనియర్ మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వారు వెనుకంజలో ఉన్నట్టు కూడా మనం చూసాం. ఇంక్లూడింగ్ మనం శ్రీకాకుళంలోని ఆముదాల వలస నియోజకవర్గానికి కూడా సంబంధించి కూడా ఈ విధంగా గెలుపు ఓటములు అనేవి ఎన్నికల్లో సర్వసాధారణం. ఒక విషయం అయితే మనం తప్పనిసరిగా మనం గమనించాలి. గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజల అభిమతం మేరకు ప్రజాపాలన చేయాల్సి ఉంటుంది. అయితే రెండో వైపు ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం యొక్క చేస్తున్న విషయాల్ని, వారు చేసే పరిపాలనని, ఏదైనా లోటుపాట్లుంటే వాళ్ళు దాన్ని సరిచేసే విధంగా ప్రతిపక్షం వ్యవహరించాలి. ఎగ్జాక్ట్లీ సార్. మన పర్టికులర్గా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో గతంలో పార్టీ ఫిరాయింపులు చాలా జరిగిన సందర్భాల్లో కూడా ఆయన పార్టీని వీడకుండా, ఆయనకి భేదాభిప్రాయాలు వచ్చినా కూడా పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్న ఒక లాయల్టీ అయితే కనిపిస్తుంది ఆయనలో. రాజకీయాలలో ఇది ఎంతవరకు మనకు ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది దీనికి? వీళ్ళని తప్పనిసరిగా మనం రోల్ మోడల్స్గా మనం ప్రస్తావిస్తాం. అంటే కప్పదాటుళ్ళు దాటకుండా ఒకే పార్టీలో ఉండటం, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా వ్యవహరించడం, కృషి చేయటం, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ పాత్ర పోషించటం, లేదంటే ఒకవేళ కష్టకాలంలో ఉన్నా కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయటం. ఈ విషయాల్లో వారు ఒక విధానాన్ని రూపొందించుకుని దాని మీద ఒక బాట వేసుకొని ఆ బాటలో సవ్యమైన బాట అంటాం, సరైన బాటలో వాళ్ళు ఆయన వెళ్ళినందువల్లనేమో ప్రజలు వారికి పట్టం కట్టారు అనేది ఇప్పుడు సుస్పష్టమవుతుంది. ఇలాంటి అంశాలు తప్పకుండా ప్రజలు విజ్ఞులండి, ప్రజలు గమనిస్తుంటారు, చూస్తుంటారు. ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాపాలకులు ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, ఎలాంటి పరిపాలన చేస్తున్నారు, మనల్ని పట్టించుకుంటున్నారా లేదా, మనకి అభివృద్ధి వైపు మనల్ని తీసుకెళ్తున్నారా లేదా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఆ చూసిన విధానమే ఈ ఓట్ల వర్షం. ఎగ్జాక్ట్లీ సార్. సో మరి ఇందాక మనం చూసాము, బ్రేకింగ్ న్యూస్ చూసాము. సో మరిన్ని బ్రేకింగ్ న్యూస్లు చూసే ముందు మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు ప్రజా తీర్పు 2024 విశ్లేషణ మీకు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు దూరదర్శన్ వార్తలు చూద్దాం. ఓవర్ టు స్టూడియో.